సార్. నీళ్ళ నుంచి వెళ్ళగొట్టి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ బాధ్యతని అన్ని తొక్కేసి నాశనం చేసి మమ్మల్ని మా భవిష్యత్తుని మాత్రం నాశనం చేయదు సార్ ప్లీజ్. హైదరాబాద్ లోని మూసీ నదిని థేమ్స్ నదిలా మారుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అది సాధ్యం అవుతుందా అవ్వదా అనే విషయం పక్కన పెడితే, అభివృద్ధి చేయడం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా చేస్తూనే ఉంటుంది. కానీ ఆ అభివృద్ధిలో భాగంగా పేద మధ్యతరగతి వాళ్ళ బ్రతుకులను ఆగమాగం చేయడం అనేది మాత్రం నిజంగా కూడా చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంది అదే. రేవంత్ రెడ్డి గారు మూసీ నది సుందరీకరణ పేరుతోని ప్రజల బ్రతుకులతో ఇంత ఘోరంగా ఆడుకుంటాడని చెప్పేసి నేనైతే అనుకోలేదు. ఎంతో కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని లోన్లు తీసుకొని కట్టుకున్న ఇల్లులు 450 కుటుంబాల బ్రతుకులను ఇంత ఆగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ 450 కుటుంబాలే కాకుండా మూసీ నది ప్రవాహక ప్రాంతానికి సంబంధించిన చాలా ఇళ్లను ఇదివరకే కూల్చేశాడు, ముందు కూడా కూలుస్తూ ఉంటాడు. ఇప్పుడు మూసీ నది ఒడ్డున బాపుఘాట్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బాపుఘాట్ లో గాంధీ విగ్రహం అంత ఎత్తున 450 కుటుంబాల బ్రతుకులు ఆగం చేసి కట్టడం అంత అవసరం అంటారా? డెవలప్ చేయడం నిజంగా కూడా చాలా మంచి పని. ఎందుకంటే మూసీ నదిలో మనం అన్ని మురుగు నీళ్లు, డ్రైనేజ్ వాటర్, చాలా స్మెల్స్ చూస్తూ ఉంటాం కదా. సో డెవలప్ చేయడం చాలా మంచి పని. కాకపోతే ఈ డెవలప్మెంట్ లో భాగంగా తను ఏం చేస్తున్నాడు, ఇక్కడ బాపుఘాట్ లో మహాత్మా గాంధీకి సంబంధించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని కట్టాలని చెప్పేసి డిసైడ్ చేశాడు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని కట్టాలనుకుంటున్నాడు. నిజంగా మనకు ఆ విగ్రహం అవసరం అంటారా? 5,000 కోట్లు. ఒక దిక్కు రాష్ట్రంలో రెవెన్యూ లేదంటున్నాడు, డబ్బులు లేవంటున్నాడు. రైతులకి, పేదవాళ్ళకి, ఉద్యోగస్తులకి లేదా పెన్షన్దారులకి రైతు బంధులని, రైతు భరోసాలని ఇవన్నీ కూడా ఇవ్వడానికి, ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి ఇవన్నిటికీ కూడా డబ్బులు లేని పరిస్థితులలో 5,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ గాంధీ విగ్రహాన్ని కట్టడం అనే ఆలోచన వెనుక అసలు రహస్యం ఏంటి? ఈ ప్రాజెక్ట్ చుట్టూ అంటే బాపుఘాట్ దగ్గర 200 ఎకరాలలో గాంధీ సరోవర్ అనే పేరుతో టూరిజం హబ్ ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అదొక పర్యాటక ప్రాంతంగా మారాలి, చాలా అందంగా కనిపించాలి, పర్యాటకులను అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచించి ఈ విగ్రహాన్ని కడుతున్నారు. ఓకే, దీనికోసం 5,000 రూపాయలు ఖర్చు పెట్టినా నష్టం లేదు, ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది కానీ కాబట్టి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అక్కడ చాలా మంది 450 కుటుంబాలను రోడ్డు మీద నెట్టేస్తున్నారు. ఒక్క గాంధీని నిలబెట్టడం కోసం 450 మంది రోడ్డు మీద పడడం అవసరమా? ఓన్లీ ఆ బాపుఘాట్ స్థలంకి సంబంధించి మాత్రమే ఈ 450 మంది కుటుంబాలు, 450 మంది కూడా కాదు, ఒక కుటుంబానికి యావరేజ్ ఒక 4-5 లెక్కేసుకున్నా కూడా కనీసం 2,000 మంది బ్రతుకులు రోడ్డు మీద పడిపోతాయి. ఇది అవసరం అంటారా? ఒక్క బాపుని నిలబెట్టడం కోసం, ఒక్క గాంధీజీని నిలబెట్టడం కోసం, ఎవరి కోసం ఇది? ఈ 5,000 కోట్లతోని ఎవరు ఎంత తింటారు ఎవరికి తెలుసు? ఇంట్లో 3,000 కోట్లు దాదాపు వాళ్ళ జేబుల్లోకి పోతాయి. మనకు తెలియదు ఏముంది ప్రభుత్వాలు చేసే పనులలో ఎంత తింటారు, ఎంత పెడతారని చెప్పేసి. కేవలం వాళ్ళు సంపాదించుకునే 3,000 కోట్ల కోసం ఇప్పుడు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ 2,000 మంది బ్రతుకులను రోడ్డు మీద పడేసి ఇదంతా చేయడం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఈ ప్రాజెక్ట్ కోసము 200 ఎకరాలు ఏదైతే సేకరించి ఆ చుట్టుపక్కల ఉందని చెప్పేసి అనుకున్నారు, అందులోనే మధు పార్క్ రిడ్జ్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. దానిలో ఉన్నారు ఈ 500 కుటుంబాలు, అంటే 500 ఇల్లులు, 450 నుండి 500 ఇల్లులు. సో ఇందులో ఉన్న వాళ్ళని ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంత టైం ఇచ్చి మీరు ఖాళీ చేయాలి, అక్కడ ఇది నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది యాక్చువల్గా 15 years ఓల్డ్ అపార్ట్మెంట్స్ అవి. సో FTL పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి హైడ్రా వాళ్ళు దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను అడిగే విషయం ఏంటంటే 15 years బ్యాక్ ఏ గవర్నమెంట్ అంటే ఉంది? కాంగ్రెస్ కాదా? అప్పుడు దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎట్లా కూల్ చేస్తామని చెప్పేసి అంటారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, వేరే కొత్త గవర్నమెంట్ వేరే ఏదో కాదు కదా, తర్వాత వచ్చిన BRS కాదు కదా అక్కడ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లకు మళ్ళీ మీరే కూల్ చేస్తామని చెప్పేసి వెళ్ళడము, అప్పుడు ఎంత తిన్నారో మళ్ళీ ఇప్పుడు ఎంత తినాలనుకుంటున్నారు ఎవరికి తెలుసు? మీ కాంగ్రెస్ ఇచ్చింది మీకే మళ్ళీ కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం? వీళ్ళందరికీ కూడా ఒక 60 days టైం ఇచ్చిందంట ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఎంత అన్యాయం అండి. రూపాయి కూడా కట్టుకొని ఉంటారు ఈ ఇల్లులన్నీ, అపార్ట్మెంట్స్ కొనుక్కొని ఉంటారు. అప్పులు, బ్యాంక్ లోనే కాకుండా వాళ్ళు పర్సనల్గా కూడా ఇంకా అప్పులు చేసుకొని ఉంటారు ఇవన్నీ కొనుక్కోనికి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి? మీ అందరికీ తెలియదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఎట్లా ఉంటాయి అనేది, ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్పేసి. ఎదుటోని ముందట బయట పడొద్దు అని చెప్పేసి లోపలనే ఎన్నో బాధలు దాచుకొని రూపాయి కూడా కట్టుకొని 10 మంది దగ్గర 10 రూపాయలు ఇంకొకరికి తెలియకుండా అడుక్కొని బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఆ లోన్లు కట్టలేక ఇబ్బంది పడుతూ ఎన్నో కష్టాల నుండి అయినా కూడా ఒక సొంత ఇల్లు ఉంది అనే ఒక ధీమాతో బతుకుతూ ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ 60 రోజులలో ఏం చేయగలుగుతారు వీళ్ళు? ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తారు? రోడ్డు మీద పడతారు. ఎవరు ఆదుకోవాలి వీళ్ళు? ఇది మనకు అవసరమా? ఒక్క గాంధీజీని నిలబెట్టడం కోసం ఇంతమందిని రోడ్డు మీద పడేయడం అనేది అవసరమా? జస్ట్ ఒక 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉందని ఇంత చేస్తున్నారు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి కనపడలేదా?
అప్పుడు ఎట్లా ఇచ్చిండ్రు పర్మిషన్? ఇన్ని రోజులు హౌస్ ట్యాక్స్ ఎట్లా కట్టించుకున్నారు? ఇన్ని రోజులు దాని కరెంట్ ఎట్లా ఇచ్చిండ్రు? అది బఫర్ జోన్ లో ఉంటే తప్పులు మీరే చేస్తారు, అన్ని మీరే చేస్తారు. తీసుకున్నప్పుడు కట్టినప్పుడు ఏమో లంచాలు గించాలు తీసేసుకొని అన్ని మేనేజ్ చేసేస్తారు. తర్వాత ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ రోడ్ మీదకి లాగేస్తారు. ఎవరు చేయమన్నా? మీకు పర్మిషన్ లేకపోతే నీతిగా న్యాయంగా ఉండాల్సింది కదా. ఆ రోజు పర్మిషన్లు ఇచ్చి ఈ రోజు మేము కూల్ చేస్తాం, ఇన్ని రోజు హౌస్ ట్యాక్స్ ఎవరు తీసుకోమన్నాడు మిమ్మల్ని? అప్పుడు పర్మిషన్ ఎవరు ఇవ్వమన్నాడు మిమ్మల్ని? పేద బ్రతుకులు అంటే అంత హీనంగా కనిపిస్తున్నాయా మీకు? మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అంటే గాంధీ సిద్ధాంతాలకు ఇది వ్యతిరేకమే కదండి. గాంధీ ఎప్పుడు కూడా చెప్పలేదు కదా, నా విగ్రహాలు పెట్టండి 10 మందిని తొక్కేయండి అని చెప్పి గాంధీ గారు మాత్రం చెప్పలేదు కదా. నిజంగా ఈ విషయం తెలిస్తే గాంధీ గారు చాలా బాధపడతారేమో ఉండుంటే, తన విగ్రహం కోసం ఇంతమంది బ్రతుకులు ఆగమవుతున్నాయని చెప్పేసి. అండ్ ఏకంగా మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ ఒక ట్వీట్ కూడా చేశాడు ఎక్స్ లో, అదే ట్విట్టర్ లో. ది అన్గాంధీయన్ చర్య, స్టాప్ ఇట్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. తనకే నచ్చట్లేదు. సో హౌ విల్ గాంధీ లైక్ ఇట్? ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారిపోయింది. ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధం. పేదవాడి బ్రతుకు నాశనం అయిపోతుంది, ఇట మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. చేసేటోడు చేసే పని చేస్తూనే ఉంటాడు, మనం మాత్రం మధ్యలో మద్దతులతోడు బలైపోతా ఉంటాం. ఇక గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అయితే ఏం చెప్తుంది? జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి, డెవలప్మెంట్ అంటే కొద్దిపాటి ఇట్లాంటి వ్యతిరేకత అనేది కామన్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పటి వరకు తన గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుండి దేనిలో వ్యతిరేకత రాలేదండి, కొద్దిపాటి వ్యతిరేకత అని చెప్తున్నాడు. అప్పుడేమో 400 ఎకరాల భూమి అడవికి సంబంధించిన, అదే మన హెచ్సియు భూమి, పశువుల్ని ఎక్కడ కాకుండా ఆగం చేసిండు ఎవరికో రియల్ ఎస్టేట్ లోనికి అమ్మడం కోసం. దాగిపోయింది. ఇప్పుడు ఇది పెట్టిండు, ఇంకేదో పెడతాడు. రియల్ ఎస్టేట్ బ్రోకరు రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయితే ఇట్లనే ఉంటుంది. బ్రోకర్ దందానే చేస్తారు ఇట్లాంటివి. కాదా రియల్ ఎస్టేట్ బ్రోకర్? కాదా రేవంత్ రెడ్డి? ఒక రేషాలు వేస్తుండ్రు. ఇప్పుడు నిజంగా కూడా జనాలను ఇంత ఇబ్బంది పెట్టి ఎవడో బలిసినానికి భూములు చుట్టుపక్కల అంటగట్టడం కోసం అక్కడ బాపు ఘాట్ అని చెప్పేసి బాపు ఘాట్ ని స్థాపించేసి టూరిజం డెవలప్మెంట్ అని చెప్పేసి చుట్టుపక్కల ల్యాండ్లన్నిటికీ వాల్యూ పెంచేసి ఎవరికో లాభం చేయడం కోసం మధ్యతరగతి బతుకుల మీద ఆట ఆడుకుంటున్నారు. అదే చెప్తుంది బీఆర్ఎస్ అండ్ బీజేపీ కూడా అదే చెప్తుంది. ఎవడో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వీడు చేస్తున్న నాటకాలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ దందా చేయడం కోసమే. ఇప్పుడు బాపు ఘాట్ అనే నాటకం చేస్తున్నారు, మూసీ నది ప్రక్షాళన అనే నాటకం చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అదే అంటున్నది. ఎంత మాట్లాడితే ఏం లాభం? ఇక్కడ అంత అన్యాయం జరిగిపోయి మొత్తం కుప్పకూలిన తర్వాత, వాళ్ళ బ్రతుకులు రోడ్ల మీద పడ్డ తర్వాత ఎంత మాట్లాడితే ఏం లాభం? ఇంకా ఓకే, మూసీ ప్రక్షాళన దాన్ని క్లీన్ చేయడం అనేది చాలా అవసరం, నేను కూడా ఒప్పుకుంటా. బట్ నిజంగా కూడా ఇప్పుడు బాపుఘాట్లో అంత పెద్ద విగ్రహం కట్టాల్సినంత అవసరం అయితే లేదని నా ఒపీనియన్. అండ్ ఇది శుభ్రం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనుండి వస్తున్న ఇండస్ట్రియల్ వేస్టేజ్, దాంతోపాటు ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలి. అందమైన జీవితాలను, అందమైన ఇళ్లను కూల్చి కొత్త కట్టడాలు, ఏదో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలు కట్టడం, దానికి ఇంకా అర్థం ఏందో నాకైతే తెలియట్లేదు. మీరేమనుకుంటున్నారు? గాంధీ విగ్రహం కోసం ఈ ఇండ్లు కూల్చడము, ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అవసరం అనుకుంటున్నారా? గాంధీ విగ్రహం కావాలనుకుంటున్నారా? లేదు ప్రజల బ్రతుకులే ముఖ్యమని చెప్పేసి అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కమెంట్ చేసి చెప్పండి. నా ఉద్దేశం చెప్పాలంటే, గాంధీ విగ్రహం ఈ ఎక్కడో మూసీ నది ప్రక్షాళన చేసి మూసీ పక్కన కడితే గాంధీకి మాస్క్ పెట్టాల్సి వస్తుంది, ఆ వాసన భరించలేక. కాబట్టి ఈ విగ్రహాన్ని జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్క్ మధ్యలో కట్టాలి. అంత ఎత్తైన విగ్రహాన్ని జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ మధ్యలో కడితే అప్పుడు నువ్వు అటు వరల్డ్ రికార్డ్ సాధించిన అవుతావు. సో గాంధీ గారికి మాస్క్ పెట్టాల్సిన పని ఉండదు. నువ్వు పొద్దుగా లేచి నీ ఇంట్లోకి వెళ్ళి గాంధీ విగ్రహాన్ని చూసుకోవచ్చు. అండ్ అప్పుడు జూబ్లీ హిల్స్ లో బలిసిన వాళ్ళు వాకింగ్ లేడ చేసుకుంటారు. ఇది దానికోసం క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకు పేదవాడి పొట్టగొడతావు? కేబీఆర్ పార్క్ లో పెట్టు, చూద్దాం. దమ్ము ఉంటే నీ ఇంటి దగ్గర చుట్టుపక్కల 200 ఎకరాలు జాగా తీసుకొని అందరు ఇల్లు కూలగొట్టి అక్కడ పెట్టు, నీకు దమ్ము ఉంటే. కేబీఆర్ పార్క్ అయితే గవర్నమెంటే కదా, అందులో పెట్టు. అది కూడా సుందరీకరణే కదా. అది కూడా ఎక్కడైతే టూరిజం డెవలప్మెంట్ కావడం కోసం గాంధీ విగ్రహం ఇక్కడైతే అక్కడైతే గాంధీ విగ్రహం ఏడున్న సొన్నికి వస్తారు. మా ఇంట్లో మా స్కూల్లో కూడా ఉంటుంది ఒకటి, గుండు మొత్తం పగిలిపోయి ఎన్ని విగ్రహాలు అని పెడతారు ఇట్లా. గాంధీని నేను తప్పు పట్టట్లేదు. మనకు స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళలో ముఖ్యుడు, దాంతో పాటు చాలా మంది ముఖ్యులు ఉన్నారు. అట్లా అని చెప్పేసి ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దిస్ స్టాచ్యూ కల్చర్. ప్రపంచంలో ఎక్కడన్నా వెళ్ళండి, మన ఇండియాలో ఉన్న స్టాచ్యూస్ ఎక్కడా ఉండవు. అసలు ఈ స్టాచ్యూ అనేదే లేకుండా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాచ్యూస్ ఎందుకండి? వాళ్ళకి మన మనసులో ఉండాలి, కానీ విగ్రహం కనిపిస్తే ఏమొస్తుంది? నా ఒపీనియన్ అయితే ఇదండి. మీ ఒపీనియన్ ఏందో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సర్వమతం మన భారత్. జై హింద్.